అటువంటి ఆక్రమణ కేసులు ఏదైతే ఉన్నాయో నేను ఒక స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏదైతే రాములు నాయక్ గారు మా కౌశిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టడం, దీని వెనకాల మతలబ్ ఏంటో అందరికీ తెలుసు. అది రాములు నాయక్ పెట్టినట్టు లేదు. గత నెల ముందు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉందో, మా కౌశిక్ రెడ్డి గారు ఏం వ్యాఖ్యలు చేశారు, రాములు నాయక్ గారి యొక్క డాక్టర్ ఇన్లా గారు ఆమెకి ఎంత మార్కులు వచ్చింది, ఆమె ఏ విధంగా సెలెక్ట్ అయిందని చెప్పేసి అడిగింది. దాంట్లో తప్పేముంది? ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కడికి అడిగే హక్కు ఉంటుంది. దానివల్ల కౌశిక్ రెడ్డి గారు అడిగిండ్రు. ఏదైతే గ్రూప్ 1లో అవగతాలు జరిగినాయి, పేపర్లు సరిగా దిద్దలేదని చెప్పేసి విద్యార్థులే రోడ్డు ఎక్కినటువంటి విషయం అందరికీ తెలుసు. దాని మీద మాట్లాడినటువంటి కౌశిక్ రెడ్డి మీద రాములు నాయక్ తోటి బలవంతంగా, ఆ రాములు నాయక్ పెట్టలేదు, ఆయనకు పార్టీ పెద్దలు కానీ ముఖ్యమంత్రి కానీ బలవంతంగా ఆయనతో కేసు పెట్టడం జరిగింది. మేము ఈ సభాదాగారు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ వేదికపై నుంచి మా నాయకుడు కేటీఆర్ గారు మాట్లాడితే కూడా కేసులు, మాజీ మంత్రి అయినటువంటి హరీష్ అన్న మాట్లాడితే కేసులు, అదేవిధంగా మా ఎమ్మెల్యేలు మాట్లాడితే కేసులు. మరి మేము మాట్లాడాలన్న భయం అనిపిస్తుంది, ఎక్కడ కేసు పెడతారో అని చెప్పేసి. ఈ విధంగా ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పాలనలో జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈవెన్ మీరే అంటూ ఉంటారు, నిన్న ముఖ్యమంత్రి గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. ఏమని? ప్రతిపక్షం బలంగా ఉంటేనే ఈ యొక్క ప్రభుత్వం మంచిగా నడుస్తుందని. మేము బలంగా మాట్లాడితేనే కదా నువ్వు బలంగా కేసులు పెడతా ఉన్నావు. కాబట్టి ఈ విధమైన పరిస్థితి బాగలేదు. దీన్ని మేము పూర్తిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో మాట్లాడే ప్రతి హక్కు అందరికీ ఉంటుంది. మాట్లాడినప్పుడు నువ్వు అట్రాసిటీ కేసు పెడతా ఉంటే మరి మాట్లాడేటోళ్ళు కూడా రారు ముందుకి. కాబట్టి ఈ విధంగా మేము గిరిజనుల తరఫున కూడా మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఈ వేదికపై నుంచి ఒకటే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, మొట్టమొదటిసారి అయితే ముఖ్యమంత్రి మీద కేసు పెట్టాలి అట్రాసిటీ. ఎందుకు? విదేశాల్లో పై చదువు కొరకు వెళ్ళినటువంటి మా గిరిజన బిడ్డలు 17 మంది స్కాలర్షిప్ అందక రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు యూఎస్లో. 2 సార్లు దాని మీద నేనే అసెంబ్లీ సాక్షిగా నేను మాట్లాడినా. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయండి, వాళ్ళకి ఆదుకోండి, వాళ్ళు జీతం లెక్క అక్కడ పని చేసుకుందామని ఏ పని దొరకలేదు అమెరికాలో. వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేయని చెప్తే ఇప్పటివరకు కూడా 17 మంది పిల్లలు అక్కడ రోడ్డు మీద పడ్డరు. రోజు మాకు ఫోన్లు చేస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా ముఖ్యమంత్రి గారే దీని బాధ్యత వహించాలి. కాబట్టి మొట్టమొదటిగా అట్రాసిటీ కేసు ఈ రేవంత్ రెడ్డి గారి మీద పెట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు ట్రైబల్ మినిస్టర్ కూడా ఇవ్వలేదు. మీరు ట్రైబల్ మీద మీకు ఎంత పక్షపాత వైఖరి ఉందో దీని మీద అర్థమవుతూ ఉన్నది. కాబట్టి ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి గారు ట్రైబల్ మినిస్టర్ గారు పెట్టలేదు. కాబట్టి ఫస్ట్ మీ మీద అట్రాసిటీ కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము ఈ వేదిక పైన డిమాండ్ చేస్తున్నాం. ఇంకోది ఏంది, ఎన్నికల సమయంలో కొడంగల్లో మీరు బహిరంగంగా స్పీచ్లో చెప్పారు, ఏమని? ఈ గిరిజనులకు ఒక సారా సీసా ఒక బిర్యానీ ఇస్తే ఓట్లు వేస్తారని చెప్పారు. కాబట్టి బాధ్యత వహించి మొట్టమొదటిగా మీ మీదనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి ఏంది, ఈ ఆఖరిసారిగా మొన్న సీఎం గారు మాట్లాడుతూ ఉన్నారు, ఏమని? బీఆర్ఎస్ పార్టీకి దళితుడిని అధ్యక్షుడు చేస్తే బాగుంటుందని చెప్పేసి. మరి మేము కూడా ఈ వేదిక పైన డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఫస్ట్ నువ్వు భట్టి విక్రమార్క ముఖ్యమంత్రి చేయి, దాని మీద నీతులు మాట్లాడాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ మీరు ఏదైనా కానీ మీరు మాట్లాడే ముందు వెనకాల ఏముందని చెప్పేసి ఆలోచించి మాట్లాడాలని చెప్పేసి కూడా తెలుసుకుంటూ, ఈ అనవసరంగా ప్రతి ఒక్కరి మీద మాట్లాడేటోళ్ళ మీద అట్రాసిటీ కేసు బుక్ చేయడం ఈ పద్ధతి కాదు, సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ స్థానం తెలియజేసుకుంటాం.